ఆత్ముడు మాకి ఉండాలండి. మా లోపల పరిశుద్ధాత్మలో మనము జీవించాలి. పవిత్రాత్మ సహాయకుడిగా మనము తీసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి. పరిశుద్ధాత్ముడు మాలో లేకుంటే మనము మార్గము తప్పిపోతామని దేవుని వాక్యం చెప్తుందండి. ఎందుకంటే యోహాను రాసిన పత్రికలో 14వ అధ్యాయం 16, 17 ఇలా రాయబడింది. ఒక ఆత్మని మాలో ఉంచుతాడంట, ఒక సహాయకుని మాలో ఉంచుతాడంట. ఎందుకంటే మనం పోయే వచ్చే దావులో గాని ప్రతి ఒక్క విషయంలో మాకి సహాయకుడుగా మాకి తోడు నీడగా ఉంటాదని దేవుని వాక్యం సెలవిస్తుందంటే యోహాను 14, 16, 17 ఇలా రాసింది. నేను తండ్రి వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియాగా ఆత్మను మీకు అనుగ్రహించాను. నిజంగా అండి, దేవుడు వెళ్ళినప్పుడు మాకు ఎవరిని సహాయకుడిగా పంపిస్తాడంటే పవిత్రాత్ముడు మాకు సహాయంగా పంపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మాలో జీవిస్తాడని, పవిత్రాత్ముడు మాలో జీవిస్తాడని 1వ యోహానులో రాయబడింది. అవునండి, మాలో పవిత్రాత్మను జీవించాలా, మా హృదయంలో దేవుడు జీవించాలా. దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఈ హృదయము దేవుని ఆలయము కాబట్టి ఈ ఆలయంలో పరిశుద్ధాత్ముడు నాలో ఉండాలా, మనము పరిశుద్ధాత్మలో కలిసి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తాం, దేవుడా నేను బయటికి వెళ్తున్నాను, నాకు తోడుగా నువ్వు అని. అప్పుడు అంటాడు దేవుడు, నీకు ఒక సహాయకుని పెట్టాడు. అంటే పరిశుద్ధాత్ముడు మాకు ఒక సహాయకుడు అన్నాడు ప్రభు. అప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఆ సహాయకుడు మనని నడిపిస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. పవిత్రాత్మను మాలో ఉండాలా, మనము ఆయనలో ఉండాలని దేవుని వాక్యం, మనము ఆయనలో జీవించాలా. ఏమన్నా ఎక్కడైనా వెళ్ళాలంటే మనం అనుకుంటాం కదా, నాకు రెండు మనసు ఉంది, ఒక మనసు వెళ్ళంటది, ఇంకొక మనసు వద్దంటది అన్నప్పుడు అక్కడే తెలుసుకోవాలా మాలో రెండు మనసు ఉన్నట్ల. అలాగే దేవుడు సహాయకుడు మాలో ఉంటాడని మనం తెలుసుకోవాలా. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనము ఆయన సహాయకునిగా మనం ఏం చేస్తామంట, ఆయన తోడుగా మనము తీసుకొని వెళ్తామని దేవుని వాక్యం సెలవిస్తుందండి. 2వ పాయింట్ వచ్చి పవిత్రాత్మలో మనని నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. గలాత్య రాసిన పత్రిక 5వ అధ్యాయము 25లో ఇలా రాయబడింది. ఎవరైనా చదవచ్చు. గలాత్య ఐదు 25లో మనము ఆత్మను సమర్పించి జీవించేవారు అయితే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఆత్మ మనం ఏం చేపిస్తుందంటే నడిపిస్తుందండి, మాకు నడిపిస్తుంది. ఎలాంటి మార్గంలో వెళ్ళాలి, మనం ఎలా జీవించాలి, ఎలా మనని నడిపిస్తుందంటే మాకి ప్రతిరోజు మనం లేచినప్పుడు ప్రార్థిస్తాం, దేవుడా ఈ రోజు మాకు మంచి రోజు ఇచ్చినందుకు నీకు వందనాలు, నూతన కృప ఇచ్చినందుకు వందనాలు, ఈ రోజు అంతా నా తోడుగా ఉండి నన్ను నడిపించాయా, నేను ఎలాంటి మార్గంలో వెళ్ళాలి, నేను ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ ఎక్కడ ఎవరితో మాట్లాడాలి, నన్ను నువ్వేం చేయి నడిపించు అని సహాయకుని అడగాల, ప్రార్థించాల. దేవుడా నువ్వు నాలో నడిపించయా, పరిశుద్ధాత్ముడా నువ్వు నాలో నడిపించు అని దేవుని మనం ఈ రోజు మనం పరిశుద్ధాత్ముడు మాలో ఉండాలా, మాలో జీవించాలా, మళ్ళా ఆయన మన నడిపిస్తాడండి. ఇంకొకటి ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్ముడు మాకు మాట్లాడతాడు కూడా. రెండు మనసు అంటాం కదండి, అలా వెళ్ళాలా ఇలా వెళ్ళాలా అన్నప్పుడు అవును మాకి అది మార్గం చూపిస్తుంది, మనని నడిపిస్తాడు. ఇలాంటి మార్గంలో నువ్వు వెళ్ళు బిడ్డ, చెడు మార్గంలో వద్దు, మంచి మార్గంలో వెళ్ళు, ఈ మార్గంలో వెళ్ళినప్పుడు నువ్వు మంచిగా నడుస్తావు, ఇలాంటి మార్గంలో వెళ్ళినప్పుడు నువ్వు పడిపోతావని పరిశుద్ధాత్ముడు మనం హెచ్చరిస్తాడు ఎప్పటికీ. ఇలాగ మనం జీవించాలా, మనం ఇలాగ నడచాలా, ఇలాగ నేను నిన్ను నడిపిస్తాను. ప్రతి ఒక్క విషయంలో మనం పరిశుద్ధాత్ముడు తోడు నీడగా ఉండి మనం నడిపిస్తూ మనం జీవిస్తాడండి. అలాగా ప్రతిరోజు మనం అడగాల, పరిశుద్ధాత్ముడా నువ్వు నాలో నివసించు, పరిశుద్ధాత్ముడా నాలో నువ్వు జీవించు, పరిశుద్ధాత్ముడా ఈ రోజంతా నన్ను నడిపించు, నువ్వే మాకు సహాయకుడుగా ఉండి నువ్వే మా కుటుంబాన్ని నడిపించండి, మా ఆఫీస్ లో నువ్వు నా పనిలో నువ్వు నన్ను నడిపించండి, నేను పోయే
పోయే మార్గంలో నువ్వు నడిపించండి. నేను ఎక్కడ పని చేస్తానో అక్కడ మీరు తోడుగా ఉండండి. ఇప్పుడు ఏమన్నా ఆఫీస్‌లో ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం ఏం చేస్తాం? అక్కడే కూర్చొని ప్రార్థిస్తాం గదండీ! అప్పుడు ఆ సహాయకుడు మనకి సహాయం చేస్తాడండి. ఒక్కొక్కసారి మనం ఎలా అయిపోతామంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు మాకి చానా టైంలో ఏమైతుందంటే ఒక గలిబిలి అవుతుంది. పోవాలా? వద్దా? ఉండాలా? వద్దా? అని అడిగేటప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. ప్రార్థించుకొని ఆయన సహాయం తీసుకోవాల. సహాయం తీసుకున్నప్పుడు ఆయన ఎలా నడిపిస్తాడో మనము అలా నడుచుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుందండి. దేవుని ఆత్మ మాలో నిండి ఉండాల. దేవుడు మాలో జీవించాల. పరిశుద్ధాత్ముడు మాలో జీవించాల. పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నప్పుడు మనం ఏమి కావాలంటే అది చేయొచ్చండి. దేవుని ఆత్మ లేకుంటే మనం ఏమి చేసేకి రాదు. పవిత్రాత్మను మనం నడిపించినప్పుడు మనము ధైర్యంగా ముందరికి వెళతాం. ఆ విషయంలో మనం భయపడము. ముందర మాకి దేవుడున్నాడు. నాకి పవిత్రాత్ముడు నాలో ఉన్నాడు. నన్ను నడిపిస్తాడు. ప్రతి ఒక్క మార్గంలో నన్ని నడిపిస్తాడన్న ఒక ధైర్యము మాలో ఉంటుంది. ఒక్కొక్క విషయంలో మనం భయపడుతుంటాం. ఏమన్నా సడెన్‌లో ఏమన్నా ఒక విషయం మాకు తెలిసినప్పుడు మనం భయపడతాం. అవును కదా! సడెన్‌లో ఇలా అయిందా? అన్నప్పుడు మాకి భయం పుడుతుంది. అప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడా నన్ను నడిపించండి. నాలో నువ్వు ఉండాలా ప్రభువా! ఈ భయముని తీసివేయండి అని మనం ప్రార్థించుకోవాలా. తర్వాత ఏం చేయాలంటే ప్రతి ఒక్క విషయంలో నువ్వే నాకి నడిపించే. నా కుటుంబం నడిపించాల గూడా ఆయనే మాకి సహాయకుడు. మా పిల్లల్ని నడిపించాలంటే ఆయనే సహాయకుడు. మా సేవ జీవితంలో ముందరికి మనం వెళ్ళాలంటే ఆయనే మాకి సహాయకుడు. ప్రతి ఒక్క విషయంలో మనని నడిపించేది ఆత్మనే. దేవుడు ఆత్మ మాలో ఉన్నప్పుడు మనము మార్గము తప్పిపోమండి. మనం ఎలాంటి మార్గంలో చెడు మార్గంలో మనం వెళ్ళము. ఎందుకంటే మా దేవుడు నీతివంతుడు, పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధ మార్గంలో నడిపిస్తాడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు సహా పరిశుద్ధుడుగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి రోజు మనము దేవుడా నన్ను పరిశుద్ధ చేయి. నీ ఆత్మతో నన్ను నింపండి. నీ ఆత్మతో నన్ను నడపండి అని ప్రతి రోజు మనం అడగాలండి. పొద్దున లేస్తేనే మనం మొబైల్ చూడకూడదు. ఫస్ట్ ఆయన్ని వెదకాల. ఆయన మార్గమును వెదకాల. ఆయన వాక్యమును వెదకాల. పరిశుద్ధాత్ముడా నువ్వు నన్ను నడుపు అని ఆయన అడుగుల. ఆయన్ని వేడుకొని మనం ముందరికి జీవించాల. మళ్ళా ఆయన వేడుకొని మనము ముందుకు సాగాలండి. మూడో పాయింట్ నేను చెప్తున్నాను. పవిత్రాత్మలో మనము ప్రార్థించాలండి. పరిశుద్ధాత్ముడు ప్రార్థించే ప్రేరేపిస్తాడండి. అవును. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ప్రార్థించేకి ప్రేరేపిస్తాడు మనలో. ఏంటంటే ఎఫెసీ 6:18 చదవండి మీకు తెలుస్తుంది. దాంట్లో రాయబడింది ప్రతి ఒక్క సమయములో మనం ప్రార్థించాలంట. 24 అవర్స్‌లో మనం ఎప్పుడైనా ప్రార్థించొచ్చు. ఇలా సమయమే ప్రార్థించాలని లేదు. యాదో ఒక సమయము మనం ఏం చేయాలంటే ప్రార్థించాలంట. ప్రేరేపిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఒక్కొక్క టైం నిద్ర రాదండి నైట్ టైమ్‌లో. అప్పుడు అనుకోలా, ఓహ్! నాకు నిద్ర రాదంటే అర్థమేమి నేనేమన్నా ఒక ప్రార్థన చేయాలా? వాక్యం చదవాలా? నిజంగా ఒక్కొక్కసారి నిద్రలో బాగా ఉంటాం. మీకు అనుభవం అయిందో నాకు తెలీదు గానీ, నా అనుభవం నేను చెబుతున్నాను. బాగా నిద్రపోతుంటాను. సడెన్‌లో మెలుకువొస్తుంది. నువ్వు ఈ విషయం కొరకు నువ్వు ప్రార్థించు అన్నప్పుడు మనము ఆ మాటకి విధేయత చూపిచ్చి లేచి మనం ఏం చేయాలంటే ప్రార్థించాల. కొన్ని సమయంలో మంచి నిద్ర టైంలో మనం లేయమండి. లే లేయకపోయినప్పుడు ఏమవుతుందంటే దేవుడు మాకు ఏమి కొరకు ప్రార్థించు అని చెప్పింటామో అది మనము లేకపోయినప్పుడు అక్కడ సమస్యలొస్తుంది. నేను అనుభవించాను నా జీవితంలో. ప్రార్థించు అనేటప్పుడు నేను లేసి ఎన్నో సార్లు ప్రార్థించాను. నేను జయం పొందుకున్నాను. చానా టైంలో నాకు బాగాలేదు. నాకు లేసే పరిస్థితి అవ్వదు కాబట్టి అప్పుడు నేను ప్రార్థించును. అప్పుడు నేను చెడు కార్యాలు చూస్తాను. అప్పుడు అనుకుంటాను ఎట్లా సమయమున కానీ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడంటే అక్కడ అక్కడ దేవుడు కార్యం చేస్తాడని మనం ఏం తెలుసుకొనిన తర్వాత మనం ప్రార్థించాలి. దేవుడు అంటాడు ఇలాంటి విషయంకి నువ్వు ప్రార్థించు. ఇలా కుటుంబ కొరకు నువ్వు ప్రార్థించు. ఇలా సేవకుడి కొరకు ప్రార్థించు. ఒక సభ కొరకు ప్రార్థించు. చర్చ్ కొరకు ప్రార్థించు. ఆ సేవ కొరకు ప్రార్థించు. అక్కడ జరిగే మీటింగ్ కొరకు నువ్వు ప్రార్థించు. అక్కడ వెళ్ళే మార్గంలో ఎవరెవరు బస్సులో వెళ్తున్నారు వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థించు. అక్కడ అపాయం ఉంది. ఎందుకంటే మనం ప్రార్థించినప్పుడు దేవుడు అపాయం నుంచి తప్పిస్తాడు కదండి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ప్రార్థించే
ప్రేరేపిస్తాడండి. నిజంగా అది మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినప్పుడు మనలో అప్పుడే అనిపిస్తుంది. ఏమో ప్రార్థన చేయాలా, చేయాలా, చేయాలా అన్నప్పుడు కూర్చోవాలండి. కూర్చున్నప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. ఇలాంటి విషయంలో నువ్వు ప్రార్థించు బిడ్డ అన్నప్పుడు, ఆ విషయంలో మనం మాకు తెలుస్తుంది. ప్రార్థన తర్వాత అక్కడ జరిగే విషయం మాకు దేవుడు తెలిపిస్తాడు. అప్పుడు అవి ఎలాంటి విషయంలో మనం ప్రార్థిస్తామో ఆ న్యూస్ మాకొచ్చేస్తుంది. ఇలాంటి మార్గంలో మనం వెళ్ళేటప్పుడు ఇలా దేవుడు తప్పించాడంటే, ఆ ప్రార్థన ఎవరో ఒకరు చేసింటాడు. పరిశుద్ధాత్ముడు ఎవరినో ఒకరిని ప్రేరేపిస్తాడు. ఈ విషయం కొరకు నువ్వు ప్రార్థించు అన్నప్పుడు, అప్పుడు మనం ప్రార్థించాలండి. ప్రతి ఒక్కరూ ప్రార్థించాల. దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడో లేసి ఎప్పుడైనా కానీ, అది మధ్యరాత్రి గాని, మధ్యాహ్నం కానీ, ఈవినింగ్ కానీ, మార్నింగ్ కానీ, ఎక్కడైనా గాని, ఒకవేళ నువ్వు ట్రావెల్‌లో ఉన్నా గూడా నువ్వు ప్రార్థించాలి. దేవుడు అన్నప్పుడు ప్రార్థించు అన్నప్పుడు ట్రావెల్‌లో గూడా కూర్చొని మనం కన్ను ఎలాగో మనం ఫోన్‌ను చూసుకుంటా, మొబైల్‌లో చూసుకుంటా ఏం చేస్తాం మనం ప్రయాణిస్తాము. అప్పుడు, అప్పుడేం చేయాలంటే, మనం ఎలాంటి గాని మనం ఏం చేస్తాం అప్పుడు కన్ను మూసుకొనే ఉంటాం. ట్రావెల్‌లో వెళ్ళేటప్పుడు మనం నిద్రపోతాం. ఆ నిద్ర సమయంలో మా ఆత్మ ఏం చేస్తుంటది తెలుసా? ప్రార్థిస్తా ఉంటది. మీరు అనుభవిస్తారు. ఇప్పుడు ఆ నిద్ర అంటే మనం అంతగా నిద్రలో పోము. కానీ మా ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని స్తుతిస్తారు. అలాగా మనం ప్రతిరోజు దేవుడు మనం ప్రేరేపించినప్పుడు మనం ప్రార్థించాలి. బిడ్డ ఆ పాపకి బాగలేదు నువ్వు ప్రార్థించు అన్నప్పుడు మనం ప్రార్థించాల. వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థించు. నీ కొరకు ప్రార్థించినప్పుడు నిశ్చయంగా దేవుడు మనం ప్రేరేపించినప్పుడు మనం ప్రార్థన ప్రతి ఒక్క సమయంలో ఎఫెసీ 6:18 మీరు చదవండి. ప్రతి ఒక్క సమయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనం ప్రేరేపిస్తాడు. ఈ రోజు నువ్వు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయి. చెయ్యి. నీ చేత ఎంత అవుతుందో దేవుడు చెప్పినప్పుడు దేవుడే మాకు బలం ఇస్తాడండి. మనము ఫాస్టింగ్ ఉండేటప్పుడు అయ్యో నాకేమన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుందేమో, లేదా నాకేమన్నా ప్రాబ్లమ్స్ అవుతుందేమో, ఏమీ కాదు. దేవుడు బలహీనత సమయంలో మాకు బలం ఇచ్చేవాడైనాడు. కాబట్టి ఫాస్టింగ్ చేయనప్పుడు చేయాలా. మోకాలు మోకాలేసి నువ్వు ప్రార్థించు అన్నప్పుడు మనం మోకాలేసి ప్రార్థించాలా. నువ్వు నడుచుకుంటా ప్రార్థన చెయ్యి. ఎలాంటి ప్రార్థన అన్నా చెయ్యి. దేవుడు ప్రేరేపించినప్పుడు దేవుని మాటకి మనం ఏం చేయాలంటే విధేయత చూపించి మనం ప్రార్థించాలండి. విధేయత చూపించాల. నీవు మనుషుల మాటలకి నువ్వు విధేయత ఇస్తావో తెలీదు కానీ దేవుని మాటకి మనం లోబడాల. దేవుని మాటకి మనం విధేయించాలి. ఎంత సమయంలో ఎక్కడ ఉన్నా నువ్వు దేవుడు చెప్పిన వెంటనే మనం ఏం చేయాలా ప్రార్థించాలండి. అప్పుడే మనం జయం పొందుకుంటాము. లేకుంటే మనం ఏం చేస్తాము ఆ విషయంలో మనమే బాధపడతాం. అవును దేవుడు నాకు చెప్పాడు ప్రార్థించు అన్నప్పుడు నేను ప్రార్థించలేకపోయా. అలాంటి వ్యక్తికి ఇలా అయిపోయింది. అలాంటి పరిస్థితి అయిపోయింది. ఇలాంటి పరిస్థితి అయిపోయిందని ఎవరు బాధపడేది? నెక్స్ట్ మనమే గదండీ. అందుకే దేవుడు మాకు సహాయకుడిగా ఉండి మాలో జీవించుకుంటా, మనని నడిపించుకుంటా మనకి ప్రేరేపిస్తాడండి. ప్రార్థించు బిడ్డ. వీళ్ళ కొరకు ప్రార్థించు అన్నప్పుడు మనం ప్రార్థించాలండి. ప్రార్థనే ఒక మాకు ఆయుధం అండి. మన ప్రార్థనే మనని బతికించేది. ప్రార్థనే మనని నడిపించేది. ప్రార్థన లేని జీవితము అది వ్యర్థమైన జీవితము. ప్రార్థన మాకి ప్రాముఖ్యతము. ప్రార్థన లేక ఏ కుటుంబం మనం ఉండకూడదు. ఒక వ్యక్తిగత ప్రార్థన కుటుంబంలో జరగాల. పర్సనల్ ప్రేయర్ మన కుటుంబంలో జరగాల. ఫ్యామిలీ ప్రేయర్ మాలో జరగాల. ఉపవాస ప్రార్థన మా కుటుంబంలో జరగాలండి. ప్రతి ఒక్క ప్రార్థన మా కుటుంబంలో జరగాల. ఎవరు ఇప్పుడు ఎలా చేస్తున్నారో నాకు తెలీదు. కానీ దేవుడు చెప్తున్నాడు మా కుటుంబ ప్రార్థన మాకు ప్రాముఖ్యతము. యెహోషువనంట నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తానని దేవుడు వాక్యం సెలవిచ్చేలాగా మన కుటుంబ సమేతంగా ప్రార్థించాలా. వ్యక్తిగతంగా ప్రార్థించాలా. ఉపవాస ప్రార్థన మనం ప్రార్థించాలా. ఎందుకంటే దేవుడు ప్రేరేపిస్తాడు. మీరు కుటుంబంగా కూర్చొని ప్రార్థించండి. కుటుంబంగా కూర్చొని మీరు వేడుకోండి దేవుని అన్నప్పుడు మనం ప్రేరేపించినప్పుడు కుటుంబ ప్రార్థన చేయాల. బిడ్డ ఈరోజు నా కొరకు ఒక రోజు ఉపవాసం ఉండి వీళ్ళ కొరకు ప్రార్థించన్నప్పుడు మనం ప్రార్థించాలా. మోకాలూరించి మనం ప్రార్థించాలా. ఎందుకంటే మోషే మోకాలూరించి తన చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు ఇశ్రాయేల్ జనానికి జయం దొరికేలాగా దేవుడు మాకు ప్రేరేపించినప్పుడు మనము ప్రార్థించినప్పుడు మనం కొన్ని విషయాలు మనం ఏం చేస్తామంటే జయము చూస్తామని దేవుని వాక్యము సెలవిస్తుందండి. నాలుగోది పరిశుద్ధాత్ముని మనం ఏం చేయాలంట ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఫిలిప్పి 3:3లో కొంచెం ఎవరైనా చదవండి. ఫిలిప్పి రాసిన పత్రిక
3:3. ఎందుకనగా శరీరము ఆస్పదము చేసుకొననకు దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించండి. హల్లెలూయా. ఫిలిప్పీ రాసిన పత్రిక 3:3లో ఇలా రాయబడింది. మనం ఏమంటే ఆత్మ వలన మనము ఆరాధించాల. పరిశుద్ధాత్ముడు అంటాడు, దేవా ఆరాధించు నా కొరకు. ఎందుకంటే దేవునికి ఆరాధించే బిడ్డలంటే చాలా ఇష్టం అండి. దేవుని మనం ఘనపరచాల, దేవుని మహిమపరచాల, దేవుని ఎక్కువగా స్తుతించాల, ఆయన్ని పొగడాల, ఆయన నామముని పొగడాల, ఆయన్ని మనం ఆరాధించాల. ప్రతి సమయంలో మనం ఆరాధించాల, ఆయన్ని పొగుడుతూ ఆయన ఆరాధించాలి. ఎందుకంటే వాక్యం పరలోక దేవదూతలంతా ఆయన ఏం చేస్తారంట, పొగడి పొగడి ఆయన్ని కోటి కోటి స్తోత్రాలతో ఆరాధిస్తాడండి. మనము కూడా పరిశుద్ధాత్ముడి ప్రేరేపణతో దేవుని పరిశుద్ధాత్ముడు వలనే మనం ఏం చేయాలంటే ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, మనం ప్రతిరోజు మనం ఆరాధించాల, దేవుని పొగడాల, దేవుని మహిమను పరచాల, దేవుని కార్యములు వివరించి వివరించి మనం ఆరాధించాలండి. మా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో సూచక కార్యాలు చేశాడు. మనము అనుకోలేదు దేవుడు ఇలా చేస్తాడని, కానీ అద్భుతం మా జీవితంలో చూసినప్పుడు మనం ఆయన్ని స్తుతించాల, మనం ఆయన ఆరాధించాల, ఆయన్ని మనం ఘనపరచాల, ఆయన మహిమపరచాలండి. దేవునికి ఇష్టమైన యజ్ఞం ఏమంటే ఆరాధించాల. మనం ప్రతిరోజు మనం ఆరాధించాల, ప్రభు కొరకు మనం ఆరాధించాల, ఆయన నామమును పొగిడి పొగిడి మనము ఆరాధించాల. దేవదూతలు ఏం చూస్తారు పరలోకంలో, ఆయన నిత్యంగా ఆరాధించు స్తుతిస్తారండి. అలాగే మనము కూడా మనం ఏం చేయాలి, ప్రతిరోజు ఆరాధించాల, దేవదూతలుగా మనం ఆరాధించాల. మనం ఎప్పుడు దేవుని ఆరాధిస్తూ ఆయన నామముని మహిమపరచాలండి. ఆయన నామముని మహిమపరిచి ఆయన నామముని ఘనపరచాల, ఆయన్ని మనం స్తుతిస్తూ పొగుడుతూ ఆయన్ని ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, ఆరాధించేటప్పుడు రెండు మనసు కాదు, మనపూర్వకంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. ప్రతిరోజు మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, పూర్ణ హృదయముతో, పూర్ణ ప్రాణముతో, పూర్ణ ఆసక్తితో మనం ఏం చేయాలంటే ఆరాధించాలా, మళ్ళీ ప్రేమించాలండి. దేవుని మనం ప్రేమిస్తూ ఆయన ఆరాధిస్తామండి. ఒకవేళ మనం ఆరాధన చేసేకి ఎప్పుడు బేజారు చేయకూడదు, ఆయన ఆరాధించేకి మనం ముందు ఉండాల. ఎందుకంటే ఆయనకి స్తుతి ఆరాధన యోగ్యుడు కాబట్టి, మా స్తుతికి యోగ్యుడు తను కాబట్టి, మా స్తుతికి పాత్రుడు తను కాబట్టి, మనము ఎప్పుడు పరిశుద్ధాత్మను వల్లనే మనం ఏం చేయాలంటే ఆరాధించాల. పరిశుద్ధాత్ముడు ఎలా ప్రేమిస్తాడో మనము కూడా అలాగే ప్రేమించాల. ఆత్మ ఎందులో మనము ప్రేమ కలిగి ఉండాల. కొలస్సె 1:8 ఉంది, ఏమని, ఆత్మ ఎనలో ప్రేమించుటకు మీరు నేర్చుకోండి. అవును, పవిత్రాత్మను ప్రేమించేది కూడా నేర్పిస్తాడు. మనము కొన్ని విషయాల్లో కొన్ని వ్యక్తులు మనం అసహించుకుంటాం. అది దేవుడు అంటాడు, అది తప్పు బిడ్డ. మీ శత్రువుని మీరు ప్రేమించండి అని దేవుని వాక్యం. దేవుడు ప్రేరేపిస్తాడు, వాళ్ళని ప్రేమించు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో స్నేహితగా ఉండు, వాళ్ళతో నువ్వు కలుసు అని చెప్పినప్పుడు మనం వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళతో మనం మాట్లాడాలి. లేదు దేవుడా, నేను వాళ్ళని మాట్లాడును అని దేవునికి మనము మాట్లాడకూడదు, విరోధంగా మాట్లాడకూడదు. దేవుడు చెప్పినాడా, ఆ మాటకు మనం లోబడి వాళ్ళని ప్రేమించాలి. ఆత్మలో ఫలాలు మనం చూస్తామండి. గలాతీ 5:22 అన్ని ఫలాలు మనం పొందుకోవడం, ప్రీతి, దయ, కనికరము, స్వాతికతము, ప్రతి ఒక్కటి మాలో ఉండాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. మాలో ఫలాలు ఉండాల, ఫ్రూట్స్ ఉండాల, పవిత్రాత్మను హోలీ స్పిరిట్ ఫ్రూట్స్ లో మాలో కలిగి ఉండాల. అది ఉన్నప్పుడు దేవుడు మనని నడిపిస్తాడు. ప్రేమించేది ఎలా, దేవుడు మనని దయ చూపించేది ఎలా, దాంట్లో అనేక అంశాలు ఉంది. నిజంగా అలా మనము నడుచుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుందండి. మనం ఈ రోజు నుంచి అడుగుదాము, పరిశుద్ధాత్ముడా నువ్వు మాకు జీవించయా, నువ్వు నడిపించా, నువ్వు ప్రేరేపించినప్పుడు నేను ప్రార్థిస్తాను, నేను ఆరాధిస్తాను. నేను నా వైరుల్ని కానీ, నా శత్రుల్ని కానీ, నాకు బంధుమిత్రులు ఎవరన్నా మాకు మోసం చేసింటారు, వాళ్ళని ప్రేమించేకయ్యేలేదు, వాళ్ళని ద్వేషిస్తుంటాము. దేవుడు అంటాడు, అలాంటి వాళ్ళని నువ్వు ప్రేమించినప్పుడు మనం ప్రేమించాలండి. దేవుని మాటకి మనం లోబడాల, దేవుని మాటకి మనం విధేయత చూపాల, ఆయన ఫలము మనము చూడాల, ఆయన ఫలము మాలో ఉండాల, ప్రేమించే ఫలం ఉండాల, ఒకరి మీద దయ చూపించే ఫలం ఉండాల,
ప్రతి ఒక్క ఫలము మాలో జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తుందండి. దేవుడు ఈ మాటల్ని దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ అన్న. మీ